కలలు కనడం ఎంత ముఖ్యమో వాటిని నిజం చేసుకోవడానికి సరైన సమయం వచ్చినప్పుడు అలర్ట్గా ఉండడం కూడా అంతే ముఖ్యం. బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే మీ కల నిజమయ్యే సమయం వచ్చింది. ఎస్బీఐ ఐబీపీఎస్ నోటిఫికేషన్లు ఒకేసారి రావడం నిరుద్యోగులకు ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. కానీ ఈ తక్కువ సమయంలో సిలబస్ ఎలా కంప్లీట్ చేయాలి, ఎగ్జామ్ భయాన్ని ఎలా అధిగమించాలి అనే ఆందోళన మీలో ఉందా? మీ ప్రిపరేషన్కు పక్కా రోడ్ మ్యాప్ ఇవ్వడానికి ప్రముఖ విద్యావేత్త డాక్టర్ జిఎస్ గిరిధర్ మనతో ఉన్నారు. ఏ మెటీరియల్ చదవాలి, ఒత్తిడిని ఎలా జయించాలో ఆయన మాటల్లోనే విందాం. బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలని కలలు కనే యువతకి ఇప్పుడు ఒక సువర్ణ అవకాశం వచ్చింది. ఒకేసారి 2 భారీ నోటిఫికేషన్లు వచ్చాయి. ఎస్బీఐ పీఓ అదేవిధంగా ఐబీపీఎస్ 2 నోటిఫికేషన్లు కూడా వచ్చాయి. మరి ఇంతకీ వీటికి సంబంధించి ఏదైనా మార్పులు చేశారా? ఎలా సన్నద్ధం అవ్వాలి? ఒక సాధారణ విద్యార్థి ఏమేమి విషయాల గురించి తెలుసుకోవాలి? ఈ వివరాలు తెలిపేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ గిరిధర్ గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో చాలా మందికి బ్యాంకింగ్ జాబ్స్ అనేది చాలా ఇష్టమైన రంగం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ కెరీర్ కూడా చాలా బాగుంటుంది అంటారు. అయితే ఈసారి ఏదైతే నోటిఫికేషన్స్ వచ్చాయో వాటిలో ఏమైనా మార్పులు ఉన్నాయా? దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఈసారి వచ్చిన నోటిఫికేషన్స్ మార్పులని కాదు, కానీ మెయిన్గా ఇప్పుడు బ్యాంకింగ్ సీజన్ స్టార్ట్ అయింది అనొచ్చండి. దట్టు ఎస్బీఐ వాళ్ళు ఐబీపీఎస్ 2 పీఓస్ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఈగర్గా వెయిట్ చేసేది. ఆ 2 నోటిఫికేషన్స్ ఒకేసారి వచ్చే వరకు ఏంటంటే వాళ్ళకి మంచి అవకాశం ఇది. సో మార్పులు అంటారా, చిన్న చిన్న మార్పులు పట్టించుకోదంత మార్పులేం కాదు వాళ్ళు ప్రిపరేషన్ చేసుకున్నప్పుడు. అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో చిన్న మార్పులు చేశారు. అది వదిలేస్తే రెండింటిని వాళ్ళు ఎక్కువ బ్యాంకింగ్లో మనకు ఉండేటువంటి ఎక్కువ పోస్టులు, పెద్ద పోస్టులు ఎస్బీఐ పీఓ అనేది నెంబర్ 1, ఆర్బీఐ గ్రేడ్ బి తర్వాత ఎస్బీఐ పీఓ నెంబర్ 1, దాని తర్వాత ఐబీపీఎస్ పీఓ చూస్తారు. ఈ 2 ఒకసారి వచ్చాయి కాబట్టి వాళ్ళు డెఫినెట్గా చాలా ఎగ్జైటింగ్గా ఉండేటువంటి న్యూసే వాళ్ళకి అది. సో ప్రిపేర్ అవ్వడానికి కూడా మార్పుల గురించి పెద్దగా ఏం లేకపోతే అనేది పెద్దగా ఆలోచించకుండా ప్రిపరేషన్ మాత్రం కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతే ఇది పెద్దగా ఇది ఇబ్బంది పెట్టేది కాదు, చాలా బాగుంటుంది. అంటే కరెక్ట్గా అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎందుకంటే ఇవి 2 అసలు చాలా తక్కువ గ్యాప్తో ఉన్నటువంటి నోటిఫికేషన్లు. ఒక్కోసారి రెండింటికి మనం అటెంప్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? ప్రధానంగా బ్యాంక్ ఎగ్జామినేషన్ రాసే వాళ్ళు 2 కలిసే ప్రిపేర్ అవుతారు. అంటే అన్నీ కలిసే ఉంటాయి. ఇది రాద్దాం ఇది రాయకూడదు అన్నట్టుగా ఉండదు, వాళ్ళకి చేసే ఉంటారు. ఎప్పుడైనా చూడండి, ఎస్బీఐకి ఇచ్చేది టైం చాలా తక్కువ ఇస్తారు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. సో స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఐబీపీఎస్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ముందే క్యాలెండర్ రిలీజ్ చేస్తారు జనవరిలో. వాళ్ళని ఫిక్స్డ్గా ఈ డేట్స్లో మేము ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు అంటారు. అయితే ముందుగానే ఎగ్జామ్ రాద్దాం అనుకున్న వాళ్ళు ప్రిపేర్ అవుదాం అనుకున్న బ్యాంకింగ్కు ప్రిపరేషన్ మొదలు పెడతారు. కొద్దిమంది స్టూడెంట్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మొదలు పెడతారు. ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామినేషన్కి టైం చాలా తక్కువ ఉంటుంది కండక్ట్ చేయడానికి. ఇప్పుడు మనకి ఎస్బీఐ పీఓ ఉందండి. ఎస్బీఐ పీఓకి లాస్ట్ డేట్ వచ్చేసి 8th, ఎగ్జామినేషన్ వచ్చేసి మోస్ట్లీ ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ ఉంటుంది. అంటే వాళ్ళకి హార్డ్లీ ఎగ్జామినేషన్ ఒక 45-50 డేస్కి మించి టైం ఉండదు. ఇప్పుడు ఐబీపీఎస్ కూడా అంతే, 21st లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి, ఎగ్జామినేషన్ వచ్చేసి వాళ్ళకి ఆగస్ట్ 22nd, 23rd ఆల్రెడీ క్యాలెండర్ ఇచ్చారు కాబట్టి. సో దానికి వాళ్ళకి ఒక అరౌండ్ 45-50 డేస్ ఉంటుంది. అదే టైం జనరల్గా ఉండేది. ఈ టైం సరిపోతుందా అని చెప్పి మీరు అన్నారు కాబట్టి, అంటే ఇప్పుడే మొదలుపెట్టిన వాళ్ళకి సరిపోతుందా? ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్లాన్గా ఉంటారు. సరిపోతుందా అంటే ఎస్, వాళ్ళు ఏం చేయాల్సింది ఏంటంటే సరిపోయేలాగా ముందు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మనం చూసేది. దీని తర్వాత మెయిన్కి ఒక 40-45 డేస్ టైం ఉంటుంది వాళ్ళకి. ఒక 40 డేస్ టైం అనుకున్నాం. ఎస్బీఐకి అయితే ఒక 30 డేస్ టైం అట్లా ఉంటుండొచ్చు. బట్ వాళ్ళ ప్రిపరేషన్ రెండింటికి కలిపి మొదలుపెట్టి ఒకటి నోటీస్ చేసుకోవాల్సిన వాళ్ళు ప్రిలిమ్స్ అనేది క్వాలిఫైయింగ్ కోసం. సో ఇది క్వాలిఫై అయిపోతే ఆ నెక్స్ట్ 1 month బోనస్ వాళ్ళకి వచ్చేది మెయిన్స్ ప్రిపేర్, అదే సెలక్షన్ వాళ్ళకి ఇంపార్టెంట్. కాబట్టి ఈ టైం నాకు సరిపోదేమో అని అనుకోకుండా ఈ టైంని రెండింటి కలిపి ప్రిపరేషన్ మొదలుపెట్టి ముందు ఇది క్వాలిఫై అయిపోతే నెక్స్ట్ సెలెక్ట్ అవ్వడానికి మెయిన్స్ మార్క్స్ ముఖ్యం కాబట్టి దీన్ని కంటిన్యూ చేసుకుంటూ వాళ్ళు అవ్వడానికి సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు మొదలుపెట్టినా కూడా వాళ్ళు సక్సెస్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ బాగా ఉంటుంది. సరే, అయితే ఇప్పుడు మొదలుపెట్టినా సక్సెస్ అవ్వాలి అంటే షెడ్యూల్ అసలు ఏం చేసుకోవాలి? ఎందుకంటే దీంట్లో జనరల్ కానివ్వండి లేదంటే బ్యాంకింగ్ రంగానికి సంబంధించి కొంత వాళ్ళు ఎక్కువ సబ్జెక్ట్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దీనికోసం వాళ్ళ టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ముఖ్యంగా మొదటిదండి, ఫస్ట్ వీళ్ళు నేను చెప్పారు కలిపి ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. అయితే కలిపి ప్రిపరేషన్ మొదలు పెట్టినప్పుడు వాళ్ళ ఫస్ట్ హర్డిల్ వచ్చేసి ప్రిలిమ్స్ నేను క్వాలిఫై అవ్వాలి. ప్రిలిమ్స్కి తక్కువ టైం ఉండదు, ఒక 30 days 40 days టైం ఉంది. ఈ టైంలో నేను కంప్లీట్ చేసుకోవాలంటే వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, నిజంగానే మొదలు పెడితే మొత్తం 1 month పడుతుందేమో వాళ్ళకి కంప్లీట్గా, అంటే 0 నుంచి స్టార్ట్ చేసి కంప్లీట్ చేసుకోవడానికి. బట్ వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఫోకస్ పెట్టాల్సింది అంటే ఎక్కువ మార్కులు వచ్చేటువంటి టాపిక్స్ ఏంటి. ఇప్పుడు మీరు రీజనింగ్ కానీ లేకపోతే యాప్టిట్యూడ్ కానీ తీసుకోండి. యాప్టిట్యూడ్ తీసుకుంటే మీకు
ఇది ఫిక్స్డ్ అండి ఈ క్వశ్చన్స్ అండి. డేటా ఇంటర్ప్రిటేషన్ ఒక 10 క్వశ్చన్స్ వస్తాయి, నంబర్ సిరీస్ నుంచి ఒక 5 క్వశ్చన్స్ వస్తాయి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి ఒక 5 క్వశ్చన్స్ వస్తాయి, సింప్లిఫికేషన్ నుంచి ఒక 10 క్వశ్చన్స్ వస్తాయి. ఇది ఫిక్స్డ్. దాని తర్వాత వాళ్ళకి టైం బట్టి సింగిల్ బిట్ వచ్చేటువంటి అర్థమెటిక్ టాపిక్స్, అంటే ఒక్కొక్క టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ ఏమో వస్తుండొచ్చు. అలాంటి ఒక 15 టాపిక్స్ దాకా ఉంటాయి. వాటికి టైం పడుతుంది. ఆ తర్వాత పెట్టుకుని ముందు ఈ ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి. సేమ్ థింగ్ రీజనింగ్ తీసుకోండి. రీజనింగ్లో ఉన్నటువంటి ఒక 5-6 టాపిక్స్ మనం అనుకుంటే ఒక 10 టాపిక్స్ అనుకుందాం ఎగ్జామ్లో. ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేటువంటి టాపిక్స్ పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్. దాంట్లో 60% క్వశ్చన్స్ ప్రిలిమ్స్లో. ఆ 2 టాపిక్స్ ఒక 3 రోజులు 4 రోజులు కూర్చుంటే అయిపోతుంది. నేను సరిగ్గా చెప్పాలంటే ఒక 1 వీక్లో 60-70% మార్కులు వచ్చే టాపిక్స్ రెండిట్లో కంప్లీట్ చేసుకోవచ్చు. అంత ఇది ఇప్పుడు ఉంది వీటికి. సో అది వాళ్ళు కంప్లీట్ చేసుకుని వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఇక ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోవడం కాబట్టి 60-70% టాపిక్స్ తక్కువ టైంలో కంప్లీట్ చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళకి స్కోప్ నేను అందుకోసం చెప్తాను. ఇప్పుడు మొదలుపెట్టినా వాళ్ళు క్వాలిఫై అవుతారు. ప్రిలిమ్స్ మనం క్వాలిఫై కావాలి అంతే. ఎన్ని మార్కులు వచ్చినాయి కదా, నాకు క్వాలిఫై కావాలి. సో అది క్వాలిఫై అయిపోయిన తర్వాత ఆ తర్వాత వాటిని కంటిన్యూ చేసుకుని మెయిన్స్లో స్కోర్ తెచ్చుకునేలాగా ఉంటే ఇప్పుడు మొదలుపెట్టినా పాసిబుల్ అవుతుంది. సరే, అయితే దీంట్లో నెగిటివ్ మార్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు తెలియని క్వశ్చన్స్ కావచ్చు, లేదా నెగిటివ్ మార్క్ ఉన్న క్వశ్చన్స్ కావచ్చు. అంటే మనం పాజిటివ్ మార్క్స్ తెచ్చుకోవడం ఎంత ఇంపార్టెంటో నెగిటివ్ మార్క్ రాకుండా చూసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. పాజిటివ్ రాకపోయినా దీనివల్ల ఇంకా లాస్ ఎక్కువ అవుతుంది కాబట్టి. సో ఇది కంట్రోల్ చేసుకోవడానికి ఏం చేయొచ్చు, ఎలాంటి టాక్టిక్స్ ఫాలో అయితే మనం దీన్ని కొంత తగ్గించుకోవచ్చు? ఒకటేనండి, నెగిటివ్ మార్కులు అనేది తప్పనిసరిగా ఉంటుంది. నెగిటివ్ మార్కులు ఎక్కడ వస్తాయి? నేను క్వశ్చన్ రాంగ్ చేస్తాను, నాకు తెలియకుండా రాంగ్ పోతే నేనేం చేయలేను. నాకు తెలిసి రాంగ్ చేస్తేనే కదా నాకు నెగిటివ్ మార్కులు ఎక్కువ వస్తాయి. ఆ తెలిసి చేసే పొరపాటు అనేది చేయకూడదు. అంటే నీ క్వశ్చన్ తెలియదు అంటే ఆన్సర్ చెప్పొద్దు, ఆన్సర్కి వెళ్ళొద్దు. అసలు నాకు తెలిసి నేను కొంచెం డౌట్ఫుల్గా ఉన్నాను, బట్ 70-80% కరెక్ట్ ఇదే ఉంది, నాకు 20% డౌట్ఫుల్ అంటే గో ఫర్ ఇట్. బట్ ఐ డోంట్ నో ఎనీ ఆన్సర్, నాకు ఆన్సర్ దానికి క్లూ లేదు, నాకు ఆన్సర్ లేదు, గెస్సింగ్కి వెళ్ళిపోతా, బ్లైండ్గా పెట్టేస్తే అంటే మాత్రం ఐ సజెస్ట్ డోంట్ గో ఫర్ నెగిటివ్ మార్కింగ్. గెస్సింగ్. అసలు ఎప్పుడు గెస్సింగ్ కోసం వెళ్ళకూడదు. వాళ్ళు కళ్ళు మూసుకొని వస్తేనే చెయ్యాలి, రాకపోతే వదిలేయాలి. వస్తాయేమో అనుకుంటే రావడం కాదు, వచ్చినాయి పోతాయి కదా. సో అందుకోసమే దే షుడ్ నాట్ అటెంప్ట్ ఎనీ అన్నోన్ క్వశ్చన్స్. వాళ్ళకి తెలియదు అనుకుంటే పెట్టద్దు, వాళ్ళకి తెలిస్తేనే ఆన్సర్ పెట్టాలి. అదే సజెషన్ వాళ్ళకి. సరే, అయితే ఇక్కడ ఈ ఎగ్జామ్స్ విషయానికి వచ్చినప్పుడు టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఈ టైం మేనేజ్మెంట్కి సంబంధించి మనం ఎగ్జామ్ రాసేటప్పుడు వేటికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఎగ్జామ్ రాస్తే మనకి ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది, కరెక్ట్గా టైంని యూటిలైజ్ చేసుకోవచ్చు అంటారు? ఒకటండి, ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ముందు ఈ సబ్జెక్ట్ తర్వాత కాదు, అన్ని సబ్జెక్ట్స్ ఫిక్స్డ్ టైం, సెక్షన్ వైజ్ టైం. ఆ సెక్షన్లో ఆ టైంలో అది కంప్లీట్ చేసేయాలంతే. కాబట్టి దీనివల్ల మనకు వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏం లేదు. అంటే ఏ సెక్షన్ మొదలు పెడదాం అన్నట్టుగా ఏమి ఉండదు. ఆ సెక్షన్లో ఆ టైంలో అది కంప్లీట్ చేసుకోవాలి. కాబట్టి కంప్లీట్ ఎక్కువ క్వశ్చన్స్ చేసుకునేలాగా ఉండాలి. టైం మేనేజ్మెంట్ ఇదివరకు ఉండేది. వాళ్ళు క్యుములేటివ్ టైం ఇచ్చినప్పుడు అరే నేను కొంచెం ఒక దాంట్లో సేవ్ చేసుకుని ఇంకొక సెక్షన్కి ఇద్దాం అన్నట్టు ఉండేది. ఇప్పుడు లేదు. అన్ని ఎగ్జామినేషన్స్ కూడా సెక్షన్ టైమింగ్ ఇచ్చారు కాబట్టి 20 minutes యాప్టిట్యూడ్ ప్రిలిమ్స్లో, 20 minutes రీజనింగ్, 20 minutes ఇంగ్లీష్. ఆ 20 minutes ఆ సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకోవాలి. వాళ్ళు చేయాల్సిన అంటే ఈ 20 minutes వీళ్ళని ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. అది చేసుకోవచ్చు. ఇక్కడ టైం కొంచెం పెద్ద ప్రాబ్లం ఉండదు. అయితే ఇంకొకటి ఏంటంటే మెయిన్స్ ఎగ్జామినేషన్కి వచ్చాక ఇప్పుడు నోటీస్ చేస్తే ఇప్పుడు 2 మనం కలిపి మాట్లాడుతున్నాం, SBI PO అండ్ IBPS PO. అందులో వచ్చిన తర్వాత వాళ్ళు చిన్న చేంజ్ చేశారు. ఈసారి ఏం చేశారంటే SBI POలో ఇచ్చినటువంటి చేంజ్ ఏంటంటే వాళ్ళు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని పెంచారు. 245 ని 270 చేశారు. 25 పెంచి టైం పెంచలేదు, టైం అదే విధంగా ఉంచారు. సో ఆ టైం పెరగకుండానే చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఇక్కడ IBPS PO ఇక్కడ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే అదే టైంలో క్వశ్చన్స్ పెంచారు కాబట్టి స్పీడ్గా ఉండాలి. వీళ్ళు ఎక్కువ స్పీడ్గా ఉండాలి. ఆ ఎక్కువ స్పీడ్గా ఉండడం అనేది ఇంపార్టెంట్ అక్కడ. లేకపోతే ఏమవుతుంది అంటే మనకి ఎప్పుడు వచ్చే ఛాలెంజ్ అదే. ప్రతిసారి ఎగ్జామినేషన్కి వాళ్ళు ఏదో ఛాలెంజ్ ఇచ్చేలాగా చూస్తారు. ఈసారి ఏంటంటే క్వశ్చన్స్ పెంచి టైం అట్లాగే ఉంచారు. 245 ని 270 చేశారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఎక్కువ స్పీడ్ చేయాలి. అందరూ ఒకలాగా చేస్తారని చెప్పారు. కొద్దిమంది బాగా ప్రిపేర్ అయితే ఎక్కువ చేస్తారు, వాళ్ళకే ఛాన్సెస్ ఉంటాయి. తక్కువ చేసే వాళ్ళకి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ వాళ్ళు స్పీడ్ పెంచుకోవాలి. సో ఓవరాల్గా వాళ్ళు చేసేది ఏంటంటే తక్కువ టైం ఏ క్వశ్చన్కి ఉంది అనే దానికోసమే ప్రిపేర్ అవ్వాలి వాళ్ళు. ఎంత తక్కువ టైం. ఇప్పుడు ప్రిలిమ్స్ తీసుకోండి, SBI PO ప్రిలిమ్స్, IBPS PO ప్రిలిమ్స్ తీసుకుందాం. సో IBPS PO ప్రిలిమ్స్కి మనకి తీసుకుంటే IBPSలో ఎట్లా ఉంటుందంటే 30 questions ఇంగ్లీషు, 35 questions రీజనింగ్, 35 questions క్వాంటిటీ యాప్టిట్యూడే మాట్లాడదు మ్యాథ్స్. 35 questions 20 minutes చేయాలి. అదే మీరు SBI POకి వస్తే 30 questions ఉంటాయి యాప్టిట్యూడ్లో, 30 రీజనింగ్, 40 ఇంగ్లీష్లో ఉంటాయి. అంటే 30 questions 20 minutes. వేరేస్ IBPS POకు 35 questions 20 minutes. కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ చేయాలి. వీళ్ళు దీనికి ప్రిపేర్ అవ్వాలి.
సో దీనికి ప్రిపేర్ అవుతే తక్కువ టైంలోనే క్వశ్చన్ ఎక్కువ ఎక్కువ ఇచ్చేలాగా చేసుకోవాలి. అట్లా ఎప్పుడైతే వాళ్ళు చేస్తారో సో దే కెన్ బి ఇన్ ఏ పొజిషన్ టు ఆన్సర్ మోర్ క్వశ్చన్స్. అక్కడ టైం మేనేజ్మెంట్ అనేది ఐ కెన్ సే స్పీడ్ చేసుకోవడంలో తీసుకోవాలి. సార్ మీరు ఐబీపీఎస్ గురించి చెప్పారు కాబట్టి దీంట్లో గ్రూప్ డిస్కషన్స్, కాంప్రహెన్సివ్స్ కూడా ఉన్నాయి. సో వాటికి సంబంధించి ఇంటర్వ్యూ కానివ్వండి, వీటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, పర్టికులర్గా ఇలాంటివి ఉన్నప్పుడు మనం పర్సన్ టు పర్సన్ ఇంటరాక్షన్లో కొంత తడబడే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటారు అలాంటి టైంలో? మెయిన్స్ ఎగ్జామినేషన్లో డిస్క్రిప్టివ్ పార్ట్ అండి. మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్. సో దాంట్లో వచ్చాక ఇప్పుడు వీళ్ళు చూడాల్సింది ఏంటంటే డిస్క్రిప్టివ్ అనేది పెద్ద ఇబ్బంది పడద్దు. ఎస్బీఐ పీఓలో వచ్చేసి ఇంగ్లీష్ మీద ఉంటుంది, ఎస్ఏ ఒకటి ఉంటుంది, కాంప్రహెన్షన్ ఉంటుంది. అదే ఐబీపీఎస్లో వచ్చేసి వాళ్ళకి సో వాళ్ళకి డెసిషన్ మేకింగ్, ఐ మీన్ ఎస్బీఐలో ఐబీపీఎస్ పీఓలో, ఎస్బీఐలో వచ్చేసి వాళ్ళకి డెసిషన్ మేకింగ్ ఉంటుంది. తర్వాత వాళ్ళు ఎస్ఏ రేటింగ్ రాయాల్సి వస్తుంది, మన ప్రెస్ రేటింగ్ రాయాల్సి వస్తుంది, డెసిషన్ మేకింగ్ అండ్ ఈమెయిల్ రాయాల్సి ఉంటుంది. వీటన్నిటికీ ప్రిపేర్ అవ్వాలండి వాళ్ళు తప్పనిసరిగా. ఇంగ్లీష్ వస్తేనే ఆఫ్ కోర్స్ ఇవన్నీ కూడా దీనికి తప్పనిసరిగా వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి. ఆ మార్కులు కూడా స్కోరింగే వాళ్ళు కన్సిడర్ చేసేదే కాబట్టి దాన్ని కూడా ఎక్కువ ఇచ్చేయడం లేదు. అది దీనికి చెప్పాలంటే ఈ డిస్క్రిప్టివ్కి ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాతనే చూడాలండి. ఇప్పుడు డిస్క్రిప్టివ్ ముట్టుకోవద్దు, ఎందుకంటే దాంతో పెద్ద ఉపయోగం లేదు. ఇప్పుడు అంతా కూడా ఆబ్జెక్టివ్ మెయిన్ ఎగ్జామినేషన్ అండ్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఎగ్జామ్, అది ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్లో ఉండేది, మెయిన్స్లో ఉండేటువంటి ఆబ్జెక్టివ్ ఉండేది, రెండే వాళ్ళు టచ్ చేయాలి. కామన్గా ఉండే సబ్జెక్ట్స్ మెయిన్గా ప్రిపరేషన్ కలిపే ఉంటుంది. కామన్ ప్రిపరేషన్ చేసుకుంటుంటాం కాబట్టి డిస్క్రిప్టివ్ తర్వాత చూసుకుందాం. తర్వాత ఇంటర్వ్యూ అనేది మెయిన్స్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూకి చేయొచ్చు, అది కూడా దానికి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే ఇంటర్వ్యూలో వచ్చేసి మీకు చూస్తే ఐబీపీఎస్ మెయిన్స్లో వచ్చేసి ఒకటే అంటే ఇంటర్వ్యూ 100 మార్క్స్. అదే ఎస్బీఐ పీఓ ఇంటర్వ్యూకి వచ్చేసిన తర్వాత అందులో 2 ఉంటుంది. థర్డ్లో వచ్చేసి వాళ్ళకి ఏంటంటే గ్రూప్ ఎక్సర్సైజ్ అండ్ ఇంటర్వ్యూ. గ్రూప్ ఎక్సర్సైజ్ 20 మార్క్స్, ఇంటర్వ్యూ 30 మార్క్స్, మొత్తం 50 మార్క్స్కి ఉంటుంది. అది కూడా వాళ్ళు అప్పుడు ప్రిపేర్ అవ్వదు, దానికి వాళ్ళకి టైం సరిపోతుంది ప్రిపేర్ అవ్వడానికి. ఇప్పుడు దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు, కూల్గానే చేయొచ్చు. ఈ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు చూడాల్సింది ఏంటంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోవాలి, మెయిన్స్లో స్కోర్ చేసుకోవాలి. ప్రిలిమ్స్ రెండిట్లో కామన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ప్రిపరేషన్ కామన్గా కలిపి చేయటం అనేది రైట్గా ఉంటుంది. ఈ 3 ఎస్పెషల్లీ. తర్వాత జనరల్ అవేర్నెస్, బ్యాంకింగ్ అవేర్నెస్ మీరు చెప్పారు, అది కూడా బిగినింగ్ నుంచి ఈ రోజు నుంచి చేయాలి. ఈ రోజు చేసుకుంటూ వస్తేనే దానికి ఆ మెయిన్స్కి టైంకి సరిపోయే టైం వస్తుంది, వాళ్ళకి ప్రిపరేషన్ ఉంటుంది. బ్యాంకు ఉద్యోగం అనగానే చాలా మంది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారికే సాధ్యం అనుకుంటారు, కానీ అది అపోహ మాత్రమే. సరైన వ్యూహం ఉంటే ఆర్ట్స్, సైన్స్, కామర్స్ ఏ బ్యాక్గ్రౌండ్ విద్యార్థి అయినా కొలువు సాధించవచ్చు. అయితే రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్తో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్పై పట్టు సాధించడం ఎలా? కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ అవేర్నెస్ కోసం ఏ మ్యాగజైన్స్ ఫాలో అవ్వాలి? యువత ప్రిపరేషన్ను ఎలా సులభతరం చేసుకోవాలి? మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. సరే, అయితే మీరు ఇప్పుడు ప్రిపరేషన్ గురించి చెప్పినప్పుడు మనకి చాలా మెటీరియల్ మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు అనేది చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. అండ్ ఇంటర్నెట్ కూడా మనం యాక్సెస్ చేస్తూ ఉంటాం. కావాల్సినంత మెటీరియల్ ఇప్పుడు నిజం చెప్పాలంటే కావాల్సిన కంటే ఎక్సెస్ అవ్వడం వల్ల మనం కన్ఫ్యూజ్ అవుతున్నటువంటి పరిస్థితి. స్టాండర్డ్గా ఎలాంటి మెటీరియల్ ఫాలో అవ్వాలంటారు? యాక్చువల్ మెటీరియల్ అనేది ఎక్కువ అవసరం లేదండి. అంటే ఎక్కువ అవసరం లేదంటే ప్లెంటీ ఆఫ్ మెటీరియల్ ఇస్ అవైలబుల్. ఇదివరకు ఏం చేస్తుంటే ప్రింటెడ్ బుక్స్ తీసుకుని ప్రిపేర్ అవుతూ ఉండేది. ఒక 10 బుక్స్ కొందాం, 4 బుక్స్ కొందాం అని చెప్పి దొరికిన మెటీరియల్ దొరికినట్టుగా తీసుకునేది. అంటే దే గెట్ కన్ఫ్యూజ్డ్. ఇంత మెటీరియల్ ఉండటం వల్ల కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటే ఏది కూడా చదవరాడు. అసలు ఏది ఉందంటే స్టాండర్డ్గా ఒక బుక్ చేసుకుంటాను, యాప్టిట్యూడ్ ఏదైనా తీసుకునేయండి, క్వశ్చన్ దానికి ఆన్సర్ ఉందా లేదా, ఆ క్వశ్చన్కి సరిగ్గా ఉండే సార్. షార్ట్ కట్స్ ఇట్లాంటివన్నీ కూడా బుక్స్లో చాలా తక్కువ ఉంటాయండి, వాళ్ళకి నెట్లోనే ఎక్కువ దొరుకుతాయి. స్టాండర్డ్గా ఏ బుక్ సజెస్ట్ చేస్తారు మీరు? ఏ బుక్స్ అంటే ఇప్పుడు చాలా ప్లెంటీ ఆఫ్ అండి. చెప్పాలంటే బుక్స్ తీసుకొని ప్రిపేర్ అయ్యేటోళ్ళు తక్కువే. ఇన్స్టిట్యూషన్స్లో అయితే మెటీరియల్ ఇస్తారు. వీళ్ళు ఇక్కడ వెళ్ళారంటే మాత్రం యాప్టిట్యూడ్కి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ తీసుకుంటారు, రీజనింగ్కి ఆర్ఎస్ అగర్వాల్ కానీ లేకపోతే పాండే బుక్ కానీ ఇలా తీసుకుంటారు. ఇలాంటి కొన్ని స్టాండర్డ్ బుక్స్ ఉంటే అవి తీసుకుంటే క్వశ్చన్స్ ఉంటాయి. బట్ నేనేమంటానంటే నెట్లో కూడా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. వీళ్ళు ఏదైనా సరే ఒక టాపిక్ ప్రిపేర్ అయితే దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఎన్ని వీలైతే అన్ని, ఎన్ని దొరికితే ప్రాక్టీస్ చేసుకోండి, మీకు టైం వచ్చేది వరకు. కానీ ఎక్కువ బుక్స్ తీసుకొని ఎక్కువ మెటీరియల్ తీసుకొని కన్ఫ్యూజ్ అవ్వద్దు. స్టాండర్డ్ ఒకటే మార్కెట్కి రండి. ఆర్ఎస్ అగర్వాల్ అంటే ఇస్తారు, యాప్టిట్యూడ్ రీజనింగ్ కూడా ఇస్తారు, అగర్వాల్ ఇస్తారు, పాండేది ఉంది, అది కూడా తీసుకుని దగ్గర పెట్టుకోవచ్చు. బట్ నేనేంటంటే దానికంటే ముందు వీళ్ళకి కావాల్సిందంటే ఫస్ట్ ప్రీవియస్ పేపర్స్ అన్ని కూడా సాల్వ్ చేయాలి. ప్రీవియస్ పేపర్ సాల్వ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ కనీసం ఒక 100 క్వశ్చన్స్ మినిమంగా ఒక టాపిక్లో వాళ్ళు చేయాలి. డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తేనే వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, వాళ్ళకి ఎంత టైం పడుతుంది చేయడానికి, ఇది వాళ్ళకి అర్థమవుతుంది. దాన్ని బట్టి ఇంకా అవసరం, నాకు ఇంకా టైం కావాలి, ఇంకా తక్కువ టైంలో చేయాలి, ఎక్కువ క్వశ్చన్స్ కావాలన్నప్పుడు దే కెన్ టేక్ మోర్. బుక్స్ అన్ని దగ్గర పెట్టుకొని ప్రాక్టీస్ చేయకుండా ఉండటం కంటే ప్రాక్టీస్ చేసుకుంటూ పోతూ సరిపోవడానికి లేదు ఇంకా కావాలన్నప్పుడు ఇంకా తీసుకోవడం అనేది బెటర్ అంట. ఓకే, సరే, అయితే మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలి పాత పేపర్స్ అని చెప్పారు.
ఎన్ని ఇయర్స్ వరకు మనం ప్రాక్టీస్ చేయొచ్చు? అంటే ఒక ప్రీవియస్ 5 years 5 లేదంటే 10 years అలా చూస్తే ఎన్ని ఇయర్స్ సజెస్ట్ చేస్తారు? ఇంకొకటి మనం ఇవైతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో మోడల్ ఎగ్జామ్స్ని వారానికి ఎన్నిసార్లు ట్రై చేస్తే బెటర్ అంటారు? ఫస్ట్ ప్రీవియస్ పేపర్స్ ఎన్ని దొరికితే అన్ని చేయొచ్చండి. ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేసే క్వశ్చన్ ఒకలాగా ఉంటుంది, ఎగ్జామినేషన్ అడిగే క్వశ్చన్ ఫ్రేమ్ చేసేది ఒకలాగా ఉంటుంది. సో వాళ్ళు ఆ ఫ్రేమ్ చేసే పద్ధతి అర్థమవుతుంది మనకు, ఎగ్జామినేషన్ ఈ విధంగా అడుగుతారు. సో అందుకోసమే వీలేనండి ప్రీవియస్ పేపర్లు ఎన్ని దొరికితే వాళ్ళకి ఎన్ని అవైలబుల్ ఉంటే అన్ని ప్రాక్టీస్ చేసుకోవడం అనేది మంచిది. దాని తర్వాత మోడల్ పేపర్స్, ఇది ప్రీవియస్ పేపర్ చేసిన తర్వాత మోడల్ పేపర్ రాయటం అనేది చాలా ముఖ్యం, ఇంపార్టెంట్ కూడా. అది చేయడమే ముఖ్యం. అది చేసేటప్పుడు ఎన్ని చేయాలి, ఎన్ని రాయాలి అంటే రోజుకి ఒకటైతే తప్పనిసరిగా రాయాలి. సరే ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వకుండా జీరోతో స్టార్ట్ చేశాను, స్క్రాచ్ నుంచి మొదలు పెడుతున్నాను అంటే మొదటి రోజు ఏం రాదు, రాస్తాయి. కానీ పేపర్ అలవాటు పడటం కోసం మాత్రం పేపర్ రాయాలి. కానీ నేనేం చెప్తానంటే అట్లీస్ట్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎక్కువ మార్కులు తెచ్చుకునేటువంటి టాపిక్స్ అన్ని ముందు కంప్లీట్ చేసుకోండి. దానికి వారం రోజులు పట్టచ్చు, 10 రోజులు పట్టచ్చు. అది అయిపోతే నేను చెప్పాను 60-70% క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్కి మీకు 10 days చాలు మ్యాక్సిమం. ఆ 10 days తర్వాత మీకు 70% మార్కులు వస్తాయనే కదా అర్థం. అప్పటి నుంచి మొదలు పెట్టండి మార్క్ టెస్ట్లు. డైలీ ఒకటి రాయటం మొదలు పెట్టండి. రాసి ఊరుకోవటం కాదండి, అది అనలైజ్ చేసుకోవాలి. ఎనాలిసిస్ అనేది ఇంపార్టెంట్. నాకేదో హెల్త్ బాగాలేదు, నేను వెళ్ళి డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి నేను తెచ్చుకొని ప్రాబ్లం ఎక్కడుందో తెలిసింది, దాని పక్కన పెట్టి దాని ఉపయోగం లేదు కదా. దానికి రావాలంటే దానికి తగ్గట్టుగా మెడికేషన్ తీసుకుని ఎట్లా తగ్గుతుందో దాని ద్వారానే వస్తుంది. సో ఎగ్జామినేషన్ రాయటం, అనలైజ్ చేయటం వల్ల మీకు ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కువ మార్కులు తక్కువ వస్తున్నాయి, ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, సబ్జెక్టా టాపికా, మరి దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి మెడిసిన్ వాడినట్టుగానే ఆ రెక్టిఫై చేసుకోవడానికి మీరేం చేస్తున్నారు. ఇప్పుడు పలానా సబ్జెక్టులో తక్కువ వచ్చిన యాప్ట్యూడ్కు నాకు ఇబ్బంది అనిపిస్తుంది, మరి యాప్ట్యూడ్ కవర్ చేసుకోవాలంటే బాగా టైం ఇవ్వాలి కదా. లేదా యాప్ట్యూడ్లో పజిల్స్లో నాకు మార్కులు తక్కువ వస్తున్నాయి, లేకపోతే ఆర్డర్ అండ్ ర్యాంకింగ్లో తక్కువ వస్తున్నాయి, తర్వాత దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి మీరు ఆ టాపిక్ మీద చేసుకోవాలి. సో మార్క్ టెస్ట్ రాయటం ఎంత ముఖ్యమో దాన్ని అనలైజ్ చేయడం అంతే ముఖ్యం, దాని తర్వాత రెక్టిఫై చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. అప్పుడు దానివల్ల ఉపయోగం ఉంటుంది, రిజల్ట్ వస్తుంది. అవును, ఎందుకంటే చాలా మంది ఎగ్జామ్ రాసిన తర్వాత అంటే చూసుకుంటే ఈ రోజు అలాగే ఉంటారు, రేపు అలాగే ఉంటారు. ఎందుకు పెరగలేదంటారు తప్ప ఎందుకు పెరగలేదని చూసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎగ్జాక్ట్లీ, మార్కులు నాకు ఇంతే వస్తున్నాయి, నాకు మార్కులు పెరగట్లేదు, సో టెస్టులు రాస్తున్నాను కానీ మార్కులు పెరగట్లేదు. అదే ఇప్పుడు రిపోర్ట్కి వెళ్తే తెచ్చుకుంటున్నారు, రిపోర్ట్లు వస్తున్నాయి కానీ దానికి తగ్గట్టు మెడిసిన్ వాడట్లేదు, ఎందుకు తగ్గుతుంది? సో అందుకోసమే మీరు అనలైజ్ చేసుకొని ఎక్కడ తక్కువ వస్తుందని డీటెయిల్గా చూసుకొని ఆ తక్కువ వచ్చిన మార్కుల్ని ఎక్కడ తక్కువ వస్తుందో దాన్ని మీరు రెక్టిఫై చేసుకుంటే కదా పెరగడానికి స్కోప్ ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు నిజంగానే వాళ్ళు అంటే ఇప్పుడు మార్క్ టెస్ట్లే కాదు కానీ వాళ్ళు కంపేర్ చేసుకోవాలి. నిన్నటికి ఈ రోజుకి నా ప్రిపరేషన్లో డిఫరెన్స్ ఉందా, మొన్నటికి నిన్నటి డిఫరెన్స్ ఉందా, ఈ రోజుకి రేపటికి ఉండాలి. ఆ డిఫరెన్స్ కనిపిస్తేనే వాళ్ళు ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ సరిగ్గా ఉన్నట్టు. నిన్నటికి ఈ రోజుకి తేడా ఏం లేదంటే వాళ్ళ ప్రిపరేషన్ సరిగ్గా లేదు అని. అందుకోసం నాట్ ఓన్లీ ఎగ్జామినేషన్స్, వాళ్ళ ప్రిపరేషన్లో కూడా వాళ్ళు ఎప్పుడు అనలైజ్ చేసుకోవాలి. నా ప్రిపరేషన్ ఎట్లా ఉంది, నేను ఏది నుంచి చదువుతున్నా, నాది బాగుందా, ఈ రోజు బెటర్ ఉంది. బెస్ట్ ఒక సజెషన్ ఇస్తాను, పడుకోబోయే ముందు ఒకసారి ఆలోచించండి, నేను ఈ రోజు ఏం చదువుకున్నాను, ఏం నేర్చుకున్నాను, నిన్నటికి వాళ్ళకి ఏమైనా తేడా ఉందా, మెరుగుదల ఏమైనా ఉందా, అట్లీస్ట్ ఒకసారి ఆలోచిస్తేనే కదా మీకు తెలుస్తుంది. కళ్ళు మూసుకుని ఒక 2 నిమిషాలు ఆలోచించుకుంటే సరిగ్గా లేదు అనుకుంటే తెల్లారి మీరు అట్లా ఉండలేరు, ప్రిపేర్ తప్పకుండా అవుతారు. సో ఆ సెల్ఫ్ ఎనాలిసిస్ ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ ఎనాలిసిస్ ఇంపార్టెంట్, అప్పుడే బెటర్మెంట్ వస్తుంది. సరే, అయితే మనం ఇప్పటిదాకా మాట్లాడింది అంతా కూడా ఎప్పటి నుంచో కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళకి అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు నిజం చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఇదంతా తెలుసుకోవడం ముందు నుంచి ఈ ప్రక్రియ నడుస్తూ ఉంటుంది. కానీ కొత్తగా ఈ వైపు రావాలనుకునే వాళ్ళకి మనం చెప్పే ప్రతిదీ కూడా చాలా అవసరం అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు కొత్తగా ఎగ్జామ్ రాయాలనుకునే వాళ్ళు మీరు చెప్పారు 0తో స్టార్ట్ చేసినా 1 month సరిపోతుందని. ఈ 0తో స్టార్ట్ చేసే వాళ్ళకి ఇప్పుడు కోచింగ్ తీసుకోవడం ఎంతవరకు ఉపయోగపడుతుంది, లేదా సొంతంగానే ప్రిపేర్ అయినా కూడా దీన్ని సాధించవచ్చు అంటారు? ఒకటండి, కోచింగ్ ఇన్స్టిట్యూషన్లు కోచింగ్ ఎందుకు ఉపయోగపడుతుందంటే వాళ్ళకి రెడీమేడ్గా ఇచ్చేది. ఇప్పుడు మనకి ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అంటేనే టైం మేనేజ్మెంట్, మెంటల్ గేమ్ చెప్పాలంటే, మైండ్ గేమ్ ఇదంతా కూడా. సో తక్కువ టైంలో ఎక్కువ ఆన్సర్ చేయాలి. అది ఎప్పుడు చేస్తారంటే వీళ్ళు షార్ట్ కట్స్ వాడటం, ఫాస్ట్గా చేసే మెథడ్స్ తెలియడం, ఇలాంటివన్నీ వస్తేనే వాళ్ళు చేయగలుగుతారు. సెల్ఫ్గా కూర్చొని ప్రిపేర్ అయితే అవన్నీ నేర్చుకొని చేయగలిగితే ప్రాబ్లం లేదు. కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో జరిగేది ఏంటంటే వాళ్ళకి ట్రైన్ చేస్తారు. కోచింగ్ ఇన్స్టిట్యూషన్ అంటే ఇట్స్ నాట్ అకాడమిక్ కంప్లీషన్, సిలబస్ కంప్లీషన్ కాదు. వాళ్ళని ట్రైన్ చేయడం, ఒక 100 questions 1 hourలో ఎలా సాల్వ్ చేయాలని వాళ్ళని ట్రైన్ చేయడం. ఆ ట్రైన్ చేసేది 1 monthలో వాళ్ళ దగ్గర రెడీమేడ్గా ఇలాంటివి ఉంటాయి కాబట్టి వీళ్ళకి రెడీమేడ్గా నేర్చుకుంటారు. సొంతంగా ఉండి చేసుకోగలిగితే, ఇవన్నీ చేసుకోగలిగితే కోచింగ్ అవసరమే లేదు. ఇప్పుడు కోచింగ్ లేకుండా ప్రిపేర్ అయ్యే సక్సెస్ తెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఏంటంటే కోచింగ్ ఉంటే తొందరగా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. టైం తక్కువ ఉన్న టైంలో కోచింగ్ డెఫినెట్గా పనికొస్తుంది. టైం ఎక్కువ ఉన్నప్పుడు సొంతంగా చేసుకోవచ్చు. మీరు అన్నట్టుగా 1 monthలో ఉంటుందంటే 1 month టైంలో మనం చేసేటప్పుడు కోచింగ్ ఉంటే అఫోర్డబుల్గా ఉంటే మీకు అవకాశం ఉంటే తీసుకోండి. లేదు అనుకుంటే మాత్రం ఇంటి దగ్గరకు వచ్చి ఇవన్నీ చేసుకొని నేను చేయొచ్చు అంటే
లేకుండా కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. కాకపోతే ఇవన్నీ నేను చెప్పిన తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలగాలి. సో ఇలాంటివి టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ ఉండాలి. ఇలాంటివి మీరు కరెక్ట్గా చూడగలిగితే చేయగలవచ్చు. కోచింగ్ లేకుండా కూడా సక్సెస్ తెచ్చుకోవచ్చు. సార్ చివరిగా ఎగ్జామ్కి ఎంత ప్రిపేర్ అయినా సరే మన స్కూలింగ్ నుంచి కాంపిటేటివ్ వరకు ఏ లెవెల్ ఎగ్జామ్ అయినా రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు కంగారు అనేది అన్ని వయసుల వాళ్ళకి కామన్ అయిపోతుంది. చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఈ స్ట్రెస్ నుంచి మనల్ని మనం అంటే స్ట్రెస్ తగ్గించుకొని రిలాక్స్ అవ్వడానికి ఎగ్జామ్ని మంచిగా పర్ఫామ్ చేయడానికి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారో, అది ఎంత అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఒకటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్నటువంటి దీంట్లో స్ట్రెస్ ఎందుకు పడతారో వాళ్ళంటే కంపేర్ చేసుకుంటారు వేరే వాళ్ళతో. నేను వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని వాళ్ళు నాకంటే బెటర్గా ఉన్నారు కాబట్టి నేను తక్కువ ఉన్నానేమో. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ కంపారిజన్ అవసరం లేదు. వాళ్ళతోనే వాళ్ళే కంపేర్ చేసుకోవాలి. నేను ఇంతకుముందు చెప్పినట్టు నిన్నటికి నేను ఈ రోజుకి నేను డిఫరెన్స్ ఏంటి, ఆ కంపారిజన్ ఉన్నప్పుడు మీకు ఇది అసలు ఇటువంటిది అవసరం ఉండదు. అండ్ ఇంకొకటి ఎగ్జామినేషన్ అంటే భయం ఉంటుంది కొద్దిమందికి. అమ్మ నేను ఎగ్జామినేషన్ రాయాలంటే దానికి వీళ్ళు మార్క్ టెస్ట్ రాయమని నేను చెప్తూ ఉంటాను. మార్క్ టెస్ట్ రాయండి, ఎవ్రీడే గ్రాండ్ టెస్ట్ ఒకటి రాస్తూ రండి. గ్రాండ్ టెస్ట్ రాస్తూ దాన్ని అనలైజ్ చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఆ టైం పెట్టుకొని ఆ ఎగ్జామినేషన్ రాసుకుంటూ పోయినప్పుడు రోజుకి ఒకటి రాసుకుంటూ పోయినప్పుడు మన ఒరిజినల్ ఎగ్జామినేషన్ విల్ బి అనదర్ మార్క్ టెస్ట్ ఫర్ దట్. ఇంకా భయం ఎందుకు ఉంటుంది? నేను రోజు రాస్తున్న ఎగ్జామినేషన్ ఈ రోజు ఇంట్లో కాకుండా బయటికి వెళ్ళి ఎగ్జామినేషన్ సెంటర్లో రాశాను, అంతే తేడా. కొత్త ఎగ్జామినేషన్ రాసే పద్ధతి అదే, అవే క్వశ్చన్స్ అవే ఇది కాబట్టి పెద్ద తేడా ఉండదు. ముందు ఆ భయం పోతుంది. బట్ ఎగ్జామినేషన్ అంటే భయం ముందు తీసుకోవద్దు. ఒత్తిడి స్ట్రెస్ అని ఎట్లా తగ్గించుకోవాలంటే ఫస్ట్ అసలు వాళ్ళు నేను చెప్పినట్టుగానే కంపారిజన్ ముందు పక్కన పెట్టేయండి. అదే ఉండదు. ఏం జరుగుతుంది అల్టిమేట్గా వీళ్ళు ఒత్తిడి ఏమి ఉండదంటే అమ్మ నాకు జాబ్ రాకపోతే ఎట్లా, ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్. బ్యాంక్ జాబ్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే యూ హ్యావ్ 15 to 20 ఎగ్జామినేషన్స్ ఇన్ ఏ ఇయర్. ఎస్బీఐ పిఓ ఎగ్జామ్ నేను ప్రిపేర్ అయినా రాలేదు, ఐబీపీఎస్ పిఓ ఉంది రాలేదు, ఎస్బీఐ క్లర్క్స్ వస్తుంది రాలేదు, ఎస్బీఐ ఐబీపీఎస్ క్లర్క్స్ వస్తుంది, గ్రామీణ బ్యాంక్స్ ఆర్ఆర్బీస్ క్లర్క్స్ ఉంది, ఆర్ఆర్బీస్ పిఓ వస్తుంది. విపరీతమైన టెస్టులు ఉన్నాయి. ఇంకా భయం ఎందుకు? వాళ్ళు భయపడేది ఏంటంటే ఈ ఎగ్జామినేషన్లో నేను ఫెయిల్ అవుతానేమో అనే ఒక అపజయాన్ని మైండ్లోకి తెచ్చుకొని అది ఎప్పుడు రిజల్ట్ గురించి ఆలోచించకూడదు. నువ్వు చేసే పని నువ్వు ఎగ్జామినేషన్ బాగా రాయి, రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది, దాన్ని వదిలేసి. రిజల్ట్ రాదేమోనని నెగిటివ్ థాట్తోనే స్ట్రెస్ అండి. ఆ నెగిటివ్ థాట్ అనేది రానియొద్దు. అండ్ ఎస్పెషల్లీ బ్యాంక్ ఎగ్జామినేషన్ రాసే వాళ్ళకి ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్. సో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేయాల్సిన పని ఇది కాకపోతే ఇంకొకటి. ఇదే అల్టిమేట్ కాదు, లైఫే ఇది కాదు, ఇంకొక జాబ్ వస్తుంది. 1 yearలో బోల్డెన్ ఎగ్జామ్స్ రాస్తారు, తప్పకుండా ఏదో ఒకటి వస్తుంది. ఇఫ్ యూ ఆర్ సిన్సియర్లీ ప్రిపేరింగ్. అదర్వైజ్ ఏదో సరదాగా రాస్తున్నట్టే మీకు జాబ్ రాదు. సీరియస్గా ప్రిపేర్ అయితే మాత్రం ఖచ్చితంగా జాబ్ వస్తుంది. కాబట్టి స్ట్రెస్ వద్దు, టెన్షన్ అక్కర్లేదు, హ్యాపీగా వస్తుంది. నేనైతే ఎంతోమందికి చెప్తానండి, రాదు అని నేను అనుకున్న స్టూడెంట్స్ ఎంతోమంది సక్సెస్ తెచ్చుకున్నారు వాళ్ళ కమిట్మెంట్తో. అది ఉంటే ఎవరు ఆపలేరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఇది బ్యాంకింగ్ రంగం ఏవైతే ఉందో వీటిలో తరచుగా నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి పరీక్షల్లో విఫలం అవుతానేమో ఈసారి అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దాని గురించి భయపడకుండా ఎవరైతే కష్టపడతారో, ప్రతిరోజు కాన్స్టెంట్గా తన ఎఫర్ట్ పెడతారో వాళ్ళు తప్పనిసరిగా విజయం సాధిస్తారు అంటున్నారు గిరిధర్ గారు. కెమెరా పర్సన్ చిరంజీవితో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.